క్రీస్తునందు ప్రియులారా, శుభాలు. ప్రేమతో దేవుని వాక్యం ధ్యానించటకే ఆహ్వానం. నిత్య జీవ పదార్థములు నిండియున్నవి, సత్యమచట మనము చేర సర్వము మనవీరండు విందు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ మరోసారి శుభాలండి. దేవుని వాక్యం ధ్యానించుదాం. దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యము, పరలోక మర్మములతో కూడుకున్న వాక్యము కనుక అట్టి వాక్యాన్ని ధ్యానించుటకు మనుషులమైన మన జ్ఞానం ఏం సరిపోతుంది? కాబట్టి దైవవాక్య ధ్యానము కొరకై తలలు ఉంచి ప్రార్థించుదాం. దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడ, జీవము గల తండ్రి, నీకు స్తోత్రము నాయన. మీ వాక్యము ధ్యానము చేయుటకు మీ కృపా సహాయం అనుగ్రహించండి. వాక్యము మీది, మీరు వాక్యమై ఉన్నారు. దాని యొక్క భావము, అర్థము తెలుసుకున్నటకు మా జ్ఞానము చాలదు నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరు మాయందుండి మీ వాక్యమును క్రమముగా నేర్చుకున్నటకు శక్తిని దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు, మళ్ళా చదువుతున్నాను, కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రియులారా, ఈరోజు ఎపిఫానియా తరువాతి 2వ ఆదివారము సామాన్య సరణిలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఈరోజు మొదటిగా ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నట్లయితే చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, ఇతరులకు కూడా తెలియచేయండి, అంటే షేర్ చేయండి. దేవుని వాక్యమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎపిఫానియా అనేటువంటి మాట మనకు తెలుసు. ఇంతకుముందు ఆదివారం మనము ధ్యానించాం. దేవుడు క్రీస్తు ద్వారా తనను బయలుపరుచుకున్నటువంటి సంగతులను ఎపిఫానియా అన్నారు. ఎక్కువగా బాప్తిస్మా సంఘటనలో క్రీస్తు దైవత్వం గురించి బయలుపరచబడిన సంగతి, జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మొక్కినప్పుడు ఆయన దైవత్వము బయలుపరచబడటము, ఈ విషయాలు అన్ని జనులకు కూడా ఆయన తనను బయలుపరచుకోవటం అనేటువంటి సంగతులు ఇక్కడ మనకు తెలియచేయబడతాయి. అయితే ఈ జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఈ పాఠమునకు సూచక క్రియల ద్వారా ఎపిఫానియా లేదా ఎపిఫానియా సూచక క్రియలు ఏమిటి, వాటి యొక్క మూలభావాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. అంటే దేవుడు క్రీస్తు ద్వారా తనను బయలుపరుచుకున్న విధమును పరిశీలించుటకు సంఘము ఈ ఎపిఫానియా కాలమును ఏర్పాటు చేసుకుంది. యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు వారిని దేవునిగా నమ్మాలని అతడు సువార్త రాశాడు. 20వ అధ్యాయము చివరి వచనంలో 30-31 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును జీవము పొందినట్లును ఈ సూచక క్రియలు రాయబడ్డాయి. ఇంకా చాలా ఆయన తన శిష్యుల దగ్గర చేశాడు, కానీ అవన్నీ రాయలేదని కూడా అక్కడ తెలియచేశాడు. కాబట్టి సూచక క్రియల సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు వారు తనను బయలుపరుచుకునేటువంటి సంగతిని, దైవత్వ సంగతిని తెలియచేశాడు. అలాగే విశ్వవ్యాప్త భావన అయినటువంటి లొగోస్, ద వర్డ్ ఈజ్ గాడ్, మాట, శబ్దమే దేవుడు అనేటువంటి భావనను దాని ద్వారా కూడా యేసుక్రీస్తు వారిని దేవుడని తెలియచేశాడు.
మూడవదిగా వ్యక్తుల యొక్క సాక్ష్యం. బాప్తిస్మిచ్చి యోహాను, అంద్రేయ, నతానియేలు, మరి అన్నిల్లో నుంచేమో బాగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి సమరయ స్త్రీ. ఇలా అనేకుల ద్వారా కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వమును గురించి ఎక్కువగా తెలియచేస్తాడు భక్తుడైనటువంటి యోహాను సువార్తికుడు. కనుక యోహాను సువార్త ఒక రకంగా యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలియచేయటం కోసమై సూచనలు ఎక్కువగా వ్రాయబడినటువంటి గ్రంథము. కనుక దీనిలో ప్రాముఖ్యంగా 7 సూచక క్రియలు వ్రాయబడ్డాయి. అవి: ఒకటి, నీళ్లను ద్రాక్షారసంగా చేయటం. రెండవది, కపెర్నహూములో ఒక ప్రధాని యొక్క కుమారుణ్ణి రోగాన్ని తగ్గించడం. మూడవది, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేయటం. నాలుగవది, 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం. ఐదవది, సముద్రముపై నీటి మీద నడవటం. ఆరవది, 9వ అధ్యాయంలో కుంటివాణిని బాగు చేయటం, పుట్టుగుడ్డివాణిని బాగు చేయటం. ఏడవది, లాజరును బ్రతికించటం 11వ అధ్యాయంలో. ఇలా సూచక క్రియలు అనేకము తెలియచేస్తూ, క్లియర్ కట్గా వాటిని గురించి తెలియచేస్తూ భక్తుడు యేసుక్రీస్తు వారి గురించి తెలియచేశాడు. ఇక ఆ సూచక క్రియలు ఏం చేస్తాయి? సూచక క్రియ అనే మాటకు గ్రీకులో షెమియోన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దీని అర్థం ఏంటంటే, ఒకటి సైన్ అంటే జాడ, సంజ్ఞ, శకునం లేదా చేవురాలు, సంతకం, గుర్తు అన్నమాట. ఈ లెటర్ ఎవరు రాశారు అనే దానికి గుర్తుగా చేవురాలు రాయటం ఇలాంటిది. రెండవది మార్క్, ఆనవాలు. లూకా 2వ అధ్యాయం 12వ వచనంలో, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పండుని ఉంట మీరు చూచెదరని చెప్పినటువంటి మాట. మూడవది టోకెన్, గురుతు, ఒక గురుతుగా ఉండటం. రోమాపత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన సున్నతి అను గురుతు పొందాడు. నాలుగవదిగా ఇండికేషన్, సూచించడం. అంటే నేను ఇటు వెళ్తున్నానని మన బండి మీద కానీ కారులో కానీ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఇస్తామో, అలాగూ మనం ఏం చేస్తున్నామో, మనం ఏమిటో అనే విషయాన్ని తెలుసుకునేటట్లుగా చేయటం, ఇండికేషన్. కాబట్టి యోహాను సువార్తని ఈ సూచనల సువార్త అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారి అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా ఏమి తెలియజేశాడు అని అంటే, ఒకటి, ఆయన రోగముల మీద, దయ్యముల మీద, మరణము మీద, ఈ ప్రకృతి మీద అధికారం ఉన్నది అని తెలియజేశాడు. రెండవదిగా పునరుద్ధానము ద్వారా ఆయన గొప్ప శక్తి, మృతులను లేపడం ద్వారా మరణం మీద కూడా ఆయనకు ఉన్నటువంటి మహా గొప్ప శక్తిని చూపించాడు. అలాగే దైవత్వాన్ని ప్రదర్శించాడు. నాలుగవదిగా పాత నిబంధన చెబుతున్నటువంటి మెస్సియ నేనే అని తెలుసుకునేటట్లుగా చేశాడు. ఐదవదిగా ఆయన పోషించువాడు, సంరక్షించువాడు అనేటువంటి భావమును ఆయన సమృద్ధిగా తెలియచేశాడు. ఇలా వివిధ రీతుల సూచక క్రియల ద్వారా యేసులో ఉన్న క్రీస్తు యొక్క, ఆ యేసు క్రీస్తులో ఉన్న దైవత్వము యొక్క సంపూర్ణతను తెలియచేశాడు, బహిర్గతం చేశాడు, బయలుపరిచాడు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్తలో, నేను చేసిన క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి, తండ్రి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాడు, మీరు చదువుతున్న లేఖనాలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని ప్రభువు తెలియచేస్తాడు. ఇక ప్రియులారా, ఈరోజు చదువుకున్న లేఖనం కానాలో యేసుక్రీస్తు వారు విందుకు వెళ్ళినప్పుడు, వివాహానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన. వాస్తవంగా మనం ఇది ఒక వివాహ ప్రసంగంలాగా ఉంటుందా? కాదు. అసలు ఆ వైపే పోకుండా మిమ్మును ఒక క్రొత్త దారిలో దేవుని వాక్యాన్ని ఈ టెక్స్ట్ నుంచి ధ్యానిస్తాను. కనుక జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మామూలుగా ఇది నెంబర్ 1, వివాహం దేవుడే నిర్మించాడు. 2, వివాహం దేవుని ఉద్దేశము, మానవుని ఉద్దేశంగా దేవుని ఉద్దేశము. మూడవది, వివాహం దేవుడు పిల్లల్ని ఇవ్వటం, ఆశీర్వదించడం మొదలైన వాటి ద్వారా కల్పించుకుంటున్నాడు వివాహ వ్యవస్థలో. నాలుగవది, వివాహం అనేది నరునికి అవసరం, అది దేవుడు తెలుసుకొని చేశాడు. ఐదవది, వివాహంలో అద్భుతంలో అద్భుతం, అంటే స్త్రీని నిర్మించడం ఒక అద్భుతం. ఆ అద్భుతం, ఆ స్త్రీని పురుషుని మరలా ఐక్యపరచడం అనేది మహా అద్భుతం. వివాహము అద్భుతంలో అద్భుతం. వివాహము ఘనమైనది, పవిత్రమైనది. వివాహము మానవ బాధ్యతల్లో ఒకటి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఈ వివాహం అనేది. సమాజం క్రమంగా ఉండటానికి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. కనుక వివాహ
మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటే ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఈ విషయాలు ధ్యానించుకుంటే సరిపోద్ది. కానీ మనం అలా ధ్యానించుకుంటే ఎట్లా? కాదు, మనం ఇంకా జాగ్రత్తగా క్రమంగా ధ్యానిస్తాం. అంటే వివాహం కంటే కూడా సూచక క్రియ, యేసుక్రీస్తు వారు తనను ఎలా బహిర్గతం చేసుకున్నాడో ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు. 3వ దినం అనేటువంటి టైం చెప్పబడింది. 2వది కానా అనేటువంటి ప్లేస్, ఊరు చెప్పబడింది. 4వది అక్కడ ఎవరెవరు ఉన్నారు, యేసు శిష్యులు, యేసు, ఆయన తల్లి ఉన్నారు అని చెప్పబడింది. అలాగే అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ వివాహంలో ఒక కొరత, ద్రాక్షరసం అనేది అయిపోయింది కనుక తర్వాత ఆ ద్రాక్షరసాన్ని ఎలా ప్రభు ఫుల్ఫిల్ చేశాడు. ఆయన ఉండటం ద్వారా వాళ్ళకి పైసా ఖర్చు లేకోకుండా చాలా శ్రేష్టమైనటువంటిది ఎలా ఇవ్వగలిగాడు అనే విషయాన్ని, వీటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. కనుక ఏకాగ్రతతో మీరు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఫస్ట్ 3వ దినము సూచక్రియను ధ్యానం చేస్తున్నాం. దీనిలో మొదటి విషయం ఏంటంటే 3వ దినము. ఈ 3వ దినం అనేటువంటి విషయానికి సంబంధించి బైబిల్లో కొన్ని సంగతులు. మొదటిగా మనం చూస్తే దేవుడు సృష్టిని చేసినటువంటి 3వ దినం. మొదటి 2 రోజులు వెలుగును, ఆకాశమును మొదలైన వాటిని సృష్టిస్తే ఆ 3వ రోజున భూమిని నీటిని వేరు చేసి ఆరిన నేల, ఆ నేలకు పచ్చని వస్త్రాలు తొడిగినట్లుగా దేవుడు మొక్కలను, గడ్డిని, చెట్లను మొలిపించాడు. ఇలా 3వ రోజు ఆయన లైఫ్, జీవాన్ని సృష్టిలో మనకి చూపిస్తూ ఉన్నాడు. అలాగే 2వదిగా 3వ దినం అంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన 3వ దినమున మనలను బ్రతికించును అని చెప్పబడింది. 3వ దినమున మనలను బ్రతికించును అని. 3వ దినం ఒక రకంగా బ్రతుకునకు సాదృశ్యం. యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో రోజున తిరిగి లేచాడు. యోనా కూడా ఎన్నో రోజున చేప గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. లైఫ్, పునరుద్ధానం, దీనికి సూచనగా 3వ దినం ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు వారు 3వ దినమున అక్కడికి వెళ్ళాడని చెప్పబడింది. అంటే ఇక్కడ యోహాను సువార్తికుడు 3వ దినం అని మెన్షన్ చేసింది ఏమై ఉండొచ్చు అంటే యోహాను శిష్యులైనటువంటి అంద్రెయ, యోహాను యేసుక్రీస్తు వారిని కలుసుకున్నటువంటి ఒకరోజు. 2వది వారు పేతురును, ఫిలిప్పును కనుగొన్నటువంటి రోజు 2వది. మరలా అక్కడి నుంచి 3వ రోజున ఇక్కడికి వచ్చారా అనేది ఒక కాలక్రమంలో చెప్పబడినటువంటి సంఘటన అని ఒకసారి మనం చూడవచ్చు. అలాగే ఈ యోహాను సువార్త మొత్తాన్ని కూడా 7 రోజులు, సృష్టి 7 రోజులతో పోల్చి 3వ సంఘటనగా, 3వ విషయంగా ఈ సూచక్రియను చెబుతున్నాడా అనేది మనకు తెలియదు. ఇక్కడ ఒక సంగతి దాగి ఉంది. అదేంటంటే ట్రిటోస్. 3 అనేటువంటి మాటను ట్రిటోస్ అంటారు. ట్రిక్లీనం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక విందుశాల. ట్రిక్లీనం ఆఫీసర్స్కి, అధికారులకి విందు ఏర్పాటు చేసేటువంటి విందుశాల అన్నమాట. 3 వరుసల బల్లలు, భోంచేయటానికి కావాల్సినటువంటి బల్లలు, టేబుల్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి కనుక దాన్ని ట్రిక్లీనం అని పిలుస్తారు. దీన్ని అజమాయిషి చేసే అధికారిని ఆర్కిట్రిక్లీనస్ అని చెప్పి పిలుస్తారు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు 3వ రోజున ఇది చేస్తున్నందువలన ఆయన యొక్క అధికారాన్ని, ఆయన ఇస్తున్నటువంటి విందుగా దాన్ని భావిస్తూ 3 అనే సంఖ్యను ఇలా కలుపుకొని 3వ రోజు అని చెప్పాడా, ఇలా అనేక రకమైనటువంటి డౌట్స్ మనకు కలుగుతుంటాయి. ఏది ఏమైనా 3వ రోజు అనేది ప్రధానంగా చెప్పుకోవాలంటే లైఫ్, జీవానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిలో అదే కనపడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో మనకు అదే కనపడుతున్నది. కాబట్టి యోనా యొక్క 3వ రోజున బ్రతుకుట్లో కూడా అదే కనపడుతున్నది. ఇక ప్లేస్, 2వదిగా అక్కడ చెప్పబడినటువంటి ప్లేస్. 3వ రోజు అనే విషయాన్ని గురించి చూసాం. అక్కడ చెప్పబడినటువంటి ప్లేస్, ఈ ప్లేస్ ఏంటది? గలిలయ. గలిలయ అనేటువంటి మాటకు ప్యాసేజ్ అని అంటారు. ఇంకొక మాట సర్కిల్ అనేటువంటి భావం కూడా వస్తుంది. ఈ వేవ్స్ తిరిగేటువంటి సర్కిల్ అని కూడా. 2వది కానా అంటే జీల్, ఆసక్తి అనేటువంటి భావం కలుగుతుంది. ఇక్కడ ఈ రెండింటిని మనం కలుపుకుంటే
లోకము ఉన్నటువంటి పాప స్థితి నుంచి బయటకు పడటానికి కావాల్సిన ఆసక్తి విశ్వాసికి ఉండాలి. దేవునిని గుర్తించి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ భాగ్యాన్ని అందుకోవటానికి, ఇహలోక సంబంధమైన మాలిము నుండి తప్పించుకోవాలి అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మానవునిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఆసక్తి ఉంది మనుషులను రక్షించడానికి, మన పక్షంగా గొప్ప కార్యం చేయడానికి దేవునిలో ఆసక్తి ఉంది. యెషయా గ్రంథం 42:13 యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనును అని చెప్పాడు. 37:32 యెషయా గ్రంథంలో యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును అని యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయాలన్నిటిని గురించి కూడా తెలియచేయబడింది. 26:9 భక్తుడు అంటాడు, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఈ విషయాలను తీసుకున్నాడు యోహాను 2:17 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కనుక యేసులో ఆసక్తి ఉంది. ఏ ఆసక్తి ఉంది? రక్షించాలి అనే ఆసక్తి, జీల్, మానవులను రక్షించాలి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని అందుకే చెప్పాడు. అలాగే మరి విశ్వాసులమైన మనలో కూడా రక్షింపబడటానికి కావలసినటువంటి జీల్, ఆసక్తి మనలో కూడా ఉండాలని ఈ విషయం తెలియచేస్తుంది. కనుక ఒకవేళ గలిలయ కానా అనే చోటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేనికి గుర్తుగా ఉన్నారంటే ఆసక్తికి గుర్తుగా ఉన్నారు. రక్షింపబడటానికి కావలసిన ఆసక్తికి గుర్తుగా ఉన్నారు. 4వ విషయం, ఇక్కడ చెప్పబడేటువంటి 4వ విషయం, యేసు ఆయన తల్లి. ఇక్కడ కొన్ని సంగతులు మనం చూద్దాం. ఏమండి, యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆయన తల్లి ఉంది. ఆమె ప్రభువుతో కొన్ని మాటలు మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి పని చేసే వారితో కొన్ని మాటలు మాట్లాడింది. ప్రభువుతో ఏం మాట్లాడింది? వారికి ద్రాక్షారసము లేదు అని ఆమె ఆయనతో చెప్పింది. చూడండి 3వ వచనంలో, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఆమె మాట జాగ్రత్తగా చూడండి, వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. ఇక్కడ 3 విషయాలు. నంబర్ 1 మామూలుగా చెబుతూ ఉందా? నంబర్ 2 కమాండ్ చేస్తుందా? ఒక తల్లిగా వాళ్ళకి పలానా కావాలి చేసి పెట్టు అని కమాండ్ చేస్తుందా, ఆజ్ఞాపిస్తుందా? నంబర్ 3 మనవి చేసుకుంటూ ఉందా? ఒక రాజుకు, ఒక అధికారికి మనవి చేసినట్టు మనవి చేసుకుంటూ ఉందా? ఆమె యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించదు. సాధారణమైన ఒక కారణం ఏంటంటే, ఎందుకనంటే యూదులు స్త్రీలు పురుషుని మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. 2వది, ఒక తల్లిగా ఆయన మీద కొంచెం అధికారికంగా స్వతంత్రం తీసుకొని కూడా అలా మాట్లాడేటువంటి పరిస్థితి మరియమ్మకు లేదు. ఎందుకంటే మరియమ్మ వినయం కలిగినటువంటి స్త్రీ. ఆమె తొందరపడి గట్టిగా మాట్లాడేటువంటి తత్వం ఆమెలో లేదు. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు అప్పుడే దేవాలయంలో నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నప్పుడు ఆమె మౌనంగా ఉండిపోయింది. కనుక ప్రియులారా, మరియమ్మ ఆయనను కమాండ్ చేయదు. మరియమ్మ గారు ఆమె ధన్యురాలు, ఆమె గొప్ప స్త్రీ. దేవునిని ఈ లోకంలో కనటానికి ఆమె సిద్ధపడింది. అంత గొప్ప స్త్రీ, ధన్యురాలు. అయితే ఆమె ఆయనను ఆజ్ఞాపించలేదు, ఆయనకు ఆజ్ఞలు ఇవ్వలేదు. కేవలం మనవి మాత్రమే చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన ఎవరో, ఆయన ఎలా పుట్టాడో, ఆయన శక్తి ఏమిటో, ఆయన బలము, ఆయన అధికారం ఏమిటో, ఇవన్నీ కరాఖండిగా స్పష్టంగా తెలిసిన వ్యక్తి మరియమ్మ గారు. కాబట్టి ఆమె అలా ఎందుకు మాట్లాడుతుంది? 2వదిగా మరియమ్మ గారు మాట్లాడిన మాటల వెనక ఆమె కరుణా హృదయం కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది, ఈమెకెందుకు? మౌనంగా ఉండొచ్చు కదా. కొనుక్కు తీసుకొస్తుందా? లేదా ప్రభు ఎక్కడి నుంచి ఆయన కొనుక్కు వస్తాడా? లేదు కదా. మరి ఎందుకు ఈమె తొందరపాటు మాట్లాడుతున్నది? ఆమెలో ఉన్నటువంటి మంచితనం, ఎదుటివారి యొక్క కష్టాన్ని తన కష్టంగా, ఎదుటివారికి ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ విందులో అవమానం. కొంతమంది వివాహాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ విందు సరిపోకుండా ఒకవేళ తగ్గితే దాని విషయంలో చాలా ఫీల్ అవుతాం. ఎన్ని రకాలుగా మాట్లాడతారో, ఏమనుకుంటారో అని. నిజం కదా. అది ఒక రకంగా షేమ్గా మనం భావించుకుంటూ ఉంటాం.
కనుక ఇక్కడ ఆ కుటుంబానికి కలిగేటువంటి ఆ షేమ్, దానిని ఈమె తనదిగా భావిస్తుంది. అందువలన వారు ఎంత బాధపడతారో ఆమె బాధపడుతుంది. తాను పెట్టలేకపోయినా పెట్టగలిగే ఇంటిని చూపించినట్లుగా యేసుక్రీస్తు వారికి ఆ సమస్యను చూపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆమె యేసుక్రీస్తు వారికి చెప్పటంలో విన్నవించుకుంది, అడిగింది, చెప్పుకుంది. ఒకవేళ అడిగిందనే మాట కంటే కూడా చెప్పుకుంది, మనవి చేసుకుంది. అలాగే ఆయన యొక్క గొప్పతనం ఎరిగినది కాబట్టి, ఎన్నాళ్ళు ఇంకా రహస్యంగా ఉంటావయ్యా, ఈరోజు శుభకార్యం జరుగుతుంది, ఈ శుభకార్యంలోనే మొదలుపెట్టు, నీ దైవత్వాన్ని బహిర్గతం చెయ్యి అని ఒకవేళ ఆమె ఆకాంక్షిస్తూ ప్రభువును కోరుకుందా? యేసుక్రీస్తు వారిని అందరిలో ఒకనిగా చూడటం ఆమెకి ఇష్టం లేక, నీవు నీ ప్రత్యేకతను ప్రదర్శించి నీవు మహిమ పొందు, దేవుణ్ణి మహిమపరచు అని ఒకవేళ ఆయనను ప్రోత్సహిస్తూ అలా మాట్లాడి ఉండవచ్చా? యేసులో ఉన్న మెస్సియా బయటికి బయలుపడాలని ఆమె ఒకవేళ అలా కోరుకుంటూ ఉందా? ఆయనకు కీర్తి ప్రతిష్ట రావాలని ఒకవేళ తల్లిగా కోరుకుంటుందా? ఇలా కోరుకోవటంలో ఏ తల్లి అయినా ఆసక్తి కలిగి ఉంటుంది. బహుశా ఆమె అలాంటి ఆసక్తితో కూడా అడిగి ఉండవచ్చు, కోరుకొని ఉండవచ్చు. రెండవదిగా ఆమె ఎవరితో మాట్లాడిందంటే పరిచారకులతో మాట్లాడింది. పరిచారకులతో ఏం మాట్లాడింది? 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. వాళ్ళకేమో ఆజ్ఞాపిస్తుంది, ఒక రకంగా కమాండింగ్ చేస్తుంది. ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి. ఏమో ఏమి చెప్పకపోతే వాళ్ళు చేయరా? కానీ తల్లి, ఒకవైపు తల్లి, యేసుక్రీస్తు వారిలో కూడా 2 ఉన్నాయి. నంబర్ 1 కంప్లీట్ మ్యాన్, నంబర్ 2 కంప్లీట్ గాడ్. కనుక ఈమెకు అవన్నీ తెలుసు. కాబట్టి ఒకవేళ ఆయన వాళ్ళకి ఏదైనా చెబితే చెయ్యరేమో, ఆయన ఎవరో తెలియక వాళ్ళు, నువ్వు ఆగవాయా, అసలే ఇక్కడ ద్రాక్షరసమని మేము ఇబ్బంది పడుతున్నావు, నువ్వు మళ్ళీ మాకు పనులు చెబుతావు అని అంటారేమో. అలాంటిది ఆయనకు జరగకూడదు. ఆయన మాట్లాడితే అలాంటిది వాళ్ళు చేయకూడదు, ఆయన మాటకు లోబడాల్సిందే అన్నట్లుగా ఆమె ఒకవేళ ఆయనకు ముందుగానే మార్గమును సిద్ధం చేస్తూ ఆయన కార్యక్రమం చేయటానికి, ఆయన మహిమను బయలుపరచుకోవటానికి వారిని ఆజ్ఞాపిస్తున్నదేమో. వాళ్ళని ఆజ్ఞాపించడానికి ఈమె ఎవరో? విందు జరుగుతున్న ఇల్లుళ్ళు ఆజ్ఞాపించాలి. ఈమె ఎలా ఆజ్ఞాపిస్తుంది? కానీ ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 2వ వచనంలో, యేసు తల్లి అక్కడ ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఆహ్వానించారంట ఆ ఇంటి వాళ్ళు. అంతకంటే ముందే ఆమె అక్కడ ఉంది. అంటే బహుశా వీళ్ళ బంధువులు అయి ఉంటారు కదండి. కొంతకాలంగా ఆమె అక్కడే ఉండి ఉండవచ్చు ఈ మాటలను బట్టి చూస్తే. కనుక ఆమె ఆ ఇంటిలో కూడా ఉంటూ ఉన్నది కాబట్టి ఆమెను చూచినప్పుడు ఆ పరిచారకులు ఆ ఇంటి వ్యక్తి కాబట్టి ఆమె మాటను గౌరవిస్తారు. యేసుక్రీస్తు వారు ఆ రోజు వచ్చాడు కనుక ఏదో ఒక గెస్ట్ అన్నట్టుగా ఆయన్ని తక్కువగా చూడవచ్చు. కాబట్టి అలాంటి అవకాశం రానీకోకుండా, ఆయనకు ఏమాత్రం ఎదురు తిరుక్కోకుండా ఉండేటట్లు ఆమె వారికి ఆజ్ఞాపించి ఆయనకు లోబడండి అని తెలియచేస్తున్నది. ఇలా మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి విషయంలో గౌరవంగా వ్యవహరించారు. అయితే ఆమె ఎదుటివారి కోసం ప్రార్థన చేసింది, ఎదుటివారి బాధను పంచుకుంది. అంత మాత్రాన ఈరోజు కూడా ఆమె మన కోసం ప్రార్థన చేస్తుంది అనుకుంటే మనం పొరపాటు. లేదు, మన కోసం మనమే ప్రార్థించవచ్చు, మనకు ఇతరుల కోసం ప్రార్థించవచ్చు. కాబట్టి ప్రియులారా, అంతకంటే ఎక్కువగా మనం మన కోసం ప్రార్థించే అవకాశాన్ని మన పక్షంగా పరిశుద్ధాత్ముడే ప్రార్థిస్తున్నటువంటి గొప్ప సంగతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదే విషయంలో యేసు మరియమ్మ ఆయన తల్లి ఈ విషయంలోనే 4వది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నాతో నీకేమి పని? 4వ వచనంలో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. అమ్మ అనేటువంటి మాట తెలుగులో అంటే తల్లికి సంబోధించేటువంటి పదంగా ఉంది. కానీ గునై అనేటువంటి గ్రీకు మాటకు అర్థం ఏంటంటే ఉమెన్, స్త్రీ. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి పురుషుడా స్త్రీయా అని గుర్తింపు కలిగేటట్లుగా మాట్లాడాడు. ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి స్త్రీనా పురుషుడా అనే గుర్తింపుతో మాట్లాడాడు. ఆమె జెండర్ దాని ద్వారా తెలుస్తుంది. అంతేగాని ఆమెను కసురుకోవటం,
ఏసడించుకోవడం, ద్వేషించడం కాదు. చాలామంది నాతో నీకేం పని అని ఆయన ఆమెను పక్కన పెట్టేశాడు అన్నట్లుగా మాట్లాడతారు. కాదు కాదు, ఆయన అలా మాట్లాడాడు. ఆయన ఆమెను గౌరవిస్తూనే మాట్లాడాడు. ఎందుకంటే ఇదే పదం గునాయ్ అనేటువంటి గ్రీకు పదం గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్పబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి అని చెప్పని చోట స్త్రీ అనేటువంటి మాటకు కూడా ఈ గునాయ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి ప్రియులారా, స్త్రీతత్వాన్ని అంటే లింగభేదాన్ని తెలియచేయటం, జెండర్ ఐడెంటిటీ తెలియజేయటం కోసం వాడే గౌరవనీయమైనటువంటి పదమే కానీ అది తోలనాడేటువంటి పదం కాదు. యేసు క్రీస్తు వారు అలా తోలనాడాడు ఆమెను. ఎందుకనంటే సిలువలో మహాశ్రమలో కూడా ఆయన ఆమెను గౌరవంగా పలకరించాడు, ఆమె పట్ల బాధ్యతను వ్యవహరించాడు. కాబట్టి దయచేసి మరియమ్మ గారి విషయంలో ఎవరు తక్కువగా చులకనగా మాట్లాడొద్దు. అలాగని ఆమెను దేవతలాగా పూజించాల్సిన అవసరం కూడా లేదని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దీని దగ్గర ఈ విషయం దగ్గర కొన్ని ఏమున్నాయంటే వాదోపవాదాలు ఉన్నాయి. కొంతమంది పండితులు ఏమన్నారంటే ఆయన ఆమెను వ్యతిరేకించి మాట్లాడాడు కాబట్టి ఆమె కన్యాత్వం లేదు, ఆమె కన్య కాదు, మామూలు స్త్రీనే అని చెప్పారు. కొంతమంది ఏం కాదు, ఆమె కన్యగానే ఉంది అని తెలియచేశారు. సరే, విషయం ఏంటంటే ఆమె కన్యగా ఉందా పిల్లలు పుట్టిన తర్వాత కూడా లేదా అనేది మనకంత ప్రధానమైన విషయం కాదు. ఆమె ధన్యురాలు అనేది మాత్రం, ఆ మాట మాత్రం గొప్ప విషయం. ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా ఆమెను గౌరవించాల్సిందే. ప్రియులారేఖ యేసు ప్రభు మాట్లాడినటువంటి ఈ మాటలో నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఏమండి, మనం మరియమ్మ యేసు క్రీస్తుల సంభాషణను చూస్తూ ఉన్నాం. ఈ సంభాషణలో ఆమె యేసుక్రీస్తు వారితో మాట్లాడినటువంటి మాటల్లో ఆయనను ఆజ్ఞాపించిందా, ఆయనకు ప్రార్థన చేసిందా? సరే, ప్రార్థన చేస్తే ఆమె ఇతరుల కోసం చేసింది, ఇతరుల బాధను తన బాధగా పరిగణించింది అని కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అలాగే ఆయనను ఎందుకు అలా అడిగిందంటే, ఇక నీలో ఉన్నటువంటి క్రీస్తుని మెస్సీయను బహిర్గతం చెయ్యి, అందరిలో ఒకరి వలె నువ్వు ఉండవద్దు, దేవుణ్ణి మహిమపరచు, నీ గొప్పతనాన్ని బయలుపరచు అనేటువంటి భావనతో కూడా ఆమె ఆయనతో మాట్లాడింది. ఏది ఏమైనా ఆమె ఆయన చెయ్యగలడు అనే నమ్మకం, అంతవరకు ఏం చేయలేదు ప్రభు, కానీ ఏమి చేయకముందే ఆమె ఆయన చెయ్యగలడు అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన ఉనికి, ఆయన ఏమిటి అనేది ఆమెకు తెలుసు కనుక అలా మాట్లాడింది. యేసుక్రీస్తు వారు కూడా ఆమెను అమ్మా అని గౌరవంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకమ్మా నన్ను చేయమంటావు, సమయం ఉంది ఇంకా, నువ్వు ఇప్పుడే వద్దు, కాదులే, నీ కోసం చేయాలంటే నేను సిలువలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్నట్లుగా మాట్లాడాడు అనమాట. కనుక ఇక్కడ నా సమయం ఇంకా రాలేదని ప్రభు అన్నాడు కదా. సమయం రాకపోవటం ఏంటి? దీనిని బట్టి కొంతమంది ఏమన్నారో తెలుసండి, యేసుక్రీస్తు కూడా సమయానికి కాలానికి అతీతుడు కాదు, ఆయన దానికి లోబడినవాడే. దేవుడు అంటే సమయాతీతుడు, కాలాతీతుడు, నిత్యుడు. కానీ ఈయన నా సమయం రాలేదన్నాడంటే దేవుడు ఏదో సెట్ చేసిన సమయం వస్తేనే ఈయన చేయగలడు. కాబట్టి ఈయన కాలానికి లోబడిన వాడే దేవుడు కాదు అనేటువంటి ఒక వాదమును తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సమయం ఇంకా రాలేదు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దీనికంటే ముందు మనం ఏం చూడొచ్చు, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన ఈయన. అంటే కాలం కంటే ముందే ఉన్నవాడు. సూర్య చంద్ర నక్షత్రాలు మొదలైనవి కాలానికి గుర్తు, వాటికంటే ముందే ఉన్నవాడు ఈయన. కాలాతీతుడే కానీ కాలానికి లోపల వ్యవహరించేవాడు కాదు. కాకపోతే ఆయన మనతో పాటు జీవించడానికి కాలములో లెక్కగట్టబడుతున్నాడు అంతే తప్ప ఆయన కాలం ప్రకారంగా ఉండవలసినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ నా సమయం ఇంకా రాలేదు అనే మాట, సమయం ఇంకా రాలేదు అనేటువంటి మాట యొక్క భావం చాలా గొప్పది. అదేంటంటే, వాళ్ళకి ద్రాక్షారసం అయిపోవచ్చింది, కంప్లీట్గా ద్రాక్షారసము అయిపోవటం కాదు, ఇంకా ఉంది. రెండోది, ఆ ద్రాక్షరసం అయిపోయిన సంగతిని వాళ్ళు ఇంకా గుర్తించలేదు, ఇంటి వాళ్ళు గుర్తించలేదు, దానికోసం వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయట్లేదు. అంతకంటే ముందు ఈమె ప్రభు దగ్గరికి వచ్చి చెబుతూ ఉంది. కనుక మొదట వాళ్ళని గుర్తించనివ్వు, వాళ్ళ లోటు ఏందో వాళ్ళని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు
ఏం చేయలేం, మనం ఇంకెక్కడి నుంచి చేద్దాం, ఇప్పటికిప్పుడు తీసుకురాలేం అంటే చేతులు ఎత్తేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ స్థితి వాళ్ళు ఒప్పుకొని అందుకోసం వెయిట్ చేస్తున్నాడు. సమయం ఇంకా రాలేదండి. రెండోది ఏంటంటే ద్రాక్షరసం పూర్తిగా అయిపోవాలి. కొంచెం ఉందనుకోండి, దానిలో నీళ్ళు పోసిస్తే పెద్ద గొప్పే ఉందా, ఉన్న ద్రాక్షరసంలోనే నీళ్ళు పోసి ఇచ్చాడు ప్రభు, మీ యేసు ప్రభు అని చెబుతారు కదా. కనుక ఆ కొంచెం ఉన్నప్పుడే ఈయన ఆ పని చేయాలంటే మరియమ్మ గారు అంటే ఒకవేళ దానికి ఆయన ఇష్టపడ్డం. కాబట్టి అది మొత్తం కంప్లీట్ అయిపోవాలి, అది పూర్తిగా తొలగిపోతేనే అప్పుడే ఆయన చేయటానికి ఇష్టపడతాడు. మూడవదిగా ఇక్కడ ఇంటివారు తమ లోటును గుర్తించాలి, తమ చేతగాంతనాన్ని ఒప్పుకోవాలి. రెండవది అక్కడ కంప్లీట్గా లేని స్థితి కూడా కలగాలి. యేసు క్రీస్తు యొక్క బలమేమిటో, ఆయన ప్రత్యేకత ఏమిటో వాళ్ళు గుర్తించగలగాలి. అలా గుర్తించాలంటే ఒక పీక్స్ లెవెల్, ఆ స్థాయికి రావాలి అని ప్రభు దానికోసం ఎదురు చూస్తున్నాడు. అంతేగాని ఆయన నేను చెయ్యను అనలేదు, చేస్తాడు, కానీ సమయం కోసం వెయిట్ చేస్తాడు. ఆ సమయం ఏంటంటే వాళ్ళకి ఆ బాధ తెలియాలి, లోటు తెలియాలి, వాళ్ళ నిస్సహాయత వాళ్ళు తెలుసుకోవాలి. రెండవది తన యొక్క అవసరతను కూడా వాళ్ళు గుర్తించేదిగా ఆ సమయం రావాలి అని ఆ సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నా సమయం ఇంకా రాలేదు అంటే ఇది సంగతి. అంతేగాని యేసుక్రీస్తు కాలానికి లోబడినటువంటి వాడు కానే కాదు. ఇక నాలుగవ ముఖ్య విషయం ద్రాక్షారసము మరియు రాతి బాణలు అనే విషయం చూద్దాం. మొదట రాతి బాణలు. రాతి బాణలను గ్రీకు భాషలో హుడ్రియా అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే వాటర్ పాట్స్, నీళ్లు పట్టుకునేటువంటి కుండలు. ఇక్కడ కూడా బైబిల్లో కూడా ఏం చెప్పబడింది, 6వ వచనంలో యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. 2-3 తూములు అంటే 3 తూములు అనుకుందాం. తూము అంటే ఇక్కడ సుమారుగా 40 లీటర్లు అండి, 40 లీటర్లు. ఇక్కడ రాయబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే మెట్రెటేస్ అనే పదం. దీన్నే లాటిన్లో ఏమంటారంటే మెన్సురా అనేటువంటి పదం. దీనికి 9 గాలన్లు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో 9 గాలన్లు, అది సుమారుగా 40 లీటర్లని కూడా పండితులు తెలియచేస్తారు. అంటే మొత్తం ఒక్కొక్క తూము 3 అనుకుందాం. 3 అంటే 3 40 120, అంటే తూముకు వచ్చి 120 లీటర్లు పడుతుంది. 6 బాణలు అంటే ఒక్కొక్క బాణ 120 లీటర్లు, 6 బాణలు అంటే 600, 6 20 120, 720 లీటర్లు. సుమారుగా 720 లీటర్లు పట్టేటువంటి బాణలు అక్కడ ఉన్నాయి. ఈ 6 రాతి బాణలు అన్నాడు కదా, అసలు ఆ బాణల్లో శుద్ధీకరణ చేసే బాణల్లో ద్రాక్షరసాన్ని ఎలా కలుపుతారు? దీనికి 2 విషయాలు చెప్తాను. నెంబర్ 1, మనకి టెంట్ హౌస్లు ఎక్కువగా రాని కాలంలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏం చేసేవాళ్ళు అంటే, అంతవరకు బావుల దగ్గర నుంచి చలమల దగ్గర నుంచి నీళ్లు తెచ్చి పోసుకోవడానికి తొట్లు ఉండేవి, పెద్ద పెద్ద తొట్లు. ఐరేడు బాన్లు అని అనేవాళ్ళు, మట్టితో చేసిన వాటిని, సిమెంట్తో చేసుకునే పెద్దవి ఉండేవి. వాటిలో నీళ్లు పోసి వాడుకునేవాళ్ళు. కొన్నాళ్ళకి మళ్ళీ శుభ్రం చేసుకునేవాళ్ళు, పాకుడు మొదలైన పట్టినప్పుడు. వాటిని ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి నీళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఇంటి వాళ్ళది ఈ ఇంటి వాళ్ళది ఇలాగ 5-6 ఇళ్లల్లో నుంచి కూడా ఆ పెద్ద పెద్ద తీసుకొచ్చి వాటిని గాబులు అని అంటాం కదా, వాటిని తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే నీళ్లు నింపుకునేవాళ్ళు వాటి నిండా. అంటే ప్రతిసారి ఆ ఫంక్షన్లో నీళ్ళ కోసం పరిగెత్తుకోకుండా వాటి నిండా నీళ్లు నింపుకుని ఆ నీళ్లు ఉపయోగించేవాళ్ళు. అలాగే యూదులు కూడా ఈ బాణలను ఏర్పాటు చేసి ద్రాక్షరసం కోసం వేరే బాణలు, కాళ్ళు శుద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి నీళ్లు వేరే బాణలు ఏర్పాటు చేశారు. అందరు బంధువులు వచ్చారు, బాగా విందు జరుగుతూ ఉంది, బాగా ఎక్కువయ్యారు కనుక అక్కడ ద్రాక్షరసం కూడా అయిపోయింది. లేదా ఎక్కువ తాగుతున్నారేమో బహుశా. ద్రాక్షరసం తాగొచ్చా లేదా అనేది కూడా కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఇక్కడ మరి దగ్గర అయిపోవచ్చింది, ద్రాక్షరసం అయిపోవచ్చిందంటే ఎంతమంది వచ్చి ఉంటారు? అంతమంది వస్తారని చెప్పేసి వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి కావాల్సిన నీళ్ళు అక్కడ పెట్టారు. ఆ నీళ్లు కూడా అయిపోయినాయి అనమాట. అంటే ఆ నీళ్ళల్లో, ఆ తొట్టిల్లో నీళ్లు లేవు. ఆ తొట్టిలో నీళ్లు లేనటువంటి తొట్టిల్లో ప్రభు అంటున్నాడు, వాటిలో నీళ్లు పోయండి అని చెప్పేసి అని అంటున్నాడు. నీళ్లు వాటిలో పోయండి. ఎట్లా పోయకూడదు? ద్రాక్షారసముకు వాడినటువంటి తొట్టిల్లో నీళ్లు పోయకూడదు.
శుద్ధీకరణ కోసం వాడిన వాటిలో పోయాలి. ద్రాక్షరసం కోసం వాడిన వాటిలో పోస్తే ఏమంటారు, అంతకుముందు ఏదో కొంచెం ద్రాక్షరసం ఉంది కనుక దాన్నే కలిపిచ్చాడు, బాగా టేస్ట్గా ఉంది, ఇంకేదో మాయ చేశాడని చెప్పేసి అని అంటారు. కనుక వాటిని కాదు, శుద్ధీకరణ కొరకు ఉపయోగించేటువంటి నీళ్ళే పోసినటువంటి తొట్లు ఆ నీళ్ళు అయిపోయి వాటిల్లో నీళ్లు నింపమని ప్రభువు తెలియచేస్తున్నాడండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తొట్ల విషయాల్లో ఉన్నటువంటి తేడా. ఖాళీ అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఖాళీ ఆత్మీయ స్థితికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. ఖాళీ అనేది ఆ పాత ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. ఖాళీ అనేది నరుని యొక్క లోటు, తక్కువ స్థితికి, అధమ స్థితికి కనపడతా ఉంది. ఆ ఖాళీ అనేది బాణలు శుద్ధి చేయబడ్డాయి. బాణల్లో నీళ్లతో మనుషులు శుద్ధి చేసుకున్నారు. ఆ తర్వాతే ద్రాక్షరసం ఇవ్వబడింది. దేవుని వాక్యం అనే నీటితో మనం శుద్ధి చేసుకుంటే ఆయన తన రక్తమును మనకిచ్చి మనకు జీవాన్ని దయచేస్తాడు. ఈ ఖాళీ బాణలు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఇది. కనుక వాక్యముతో కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆయన తన యొక్క గొప్ప రక్తముతో జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడనమాట. ఇక 6 రాతి బాణలు అని చెప్పారు కదండి. ఈ 6 రాతి బాణలు ఏంటి? 6 క్వశ్చన్లు ఉంటాయి. ఏమేంటది? వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ. ఈ 6 ప్రశ్నలు జ్ఞానాన్ని, ఒక విషయం యొక్క సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవటానికి పనిచేస్తాయి. ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక ప్రదేశాన్ని గురించి కానీ, ఒక వస్తువుని గురించి కానీ, దేని గురించి అయినా ఈ 6 ప్రశ్నలకు సమాధానం రాస్తే ఆ వస్తువుని గురించి చాలా వరకు సంపూర్ణంగా 99% దగ్గర తెలిసినట్లే. కనుక 6 రాతి బాణలో మనం తెలుసుకోవాల్సినటువంటి, దేవుని గురించి తెలుసుకోవాల్సిన, మనల్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి సంగతులకు సాదృశ్యంగా, సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన సంగతులకు సాదృశ్యంగా ఉంది. అలాగే 6 అనేటువంటి ఈ సంఖ్య మనలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు ప్లస్ వెన్నుపాము, వీటికి గుర్తుగా చెప్పబడింది. వెన్నుపాము కూడా మనం నిద్రపోయేటప్పుడు పనిచేసేది అదే, కనుక ఈ వీటికి గుర్తుగా చెప్పబడింది. న్యూమరాలజీ వాళ్ళు, నేను నమ్మను దీన్ని, కానీ మనం చెప్పుకోవటానికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. న్యూమరాలజీ వాళ్ళు 6ను అంకెలకు తల్లి అని చెప్పుకుంటారట. ఎందుకనంటే ఆ 6 సంఖ్య నంబర్ కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు లెక్కేసుకుంటారు కదా, ఏదో వాళ్ళు పోషణకు, ప్రేమకు, జాగ్రత్తకు ఒక ప్రతినిధుల్లాగా ఉంటారని వీళ్ళు తెలియజేస్తారు. హిబ్రూ భాషలో 6 అనే సంఖ్యను వ్యావ్ అని పిలుస్తారు. ఈ వ్యావ్ అని అనగా హుక్ అని అర్థం, కొక్కెం. మన టాబర్నికల్కి, ప్రత్యక్ష గుడారానికి వారు తెరలు వేసేటప్పుడు ఈ హుక్కులతో వాటిని బిగిస్తారు, తగిలిస్తారు. అప్పుడు ఆ హుక్కులు ఏం చేస్తాయంటే తెరలు విడిపోకుండా బలంగా పట్టుకుని ఉంటాయి. అంటే తెరలన్నీ కలిసి ఒక చక్కని ఆకారం, డేరా ఆకారం ఉండేటట్లుగా చేస్తాయి. అవి వాటిని పట్టుకుని ఉంటాయి. కనుక యూనిటీకి సాదృశ్యంగా ఈ 6 అనేటువంటి సంగతి చెప్పబడుతుంది. మన జీవితంలో కూడా ఐక్యత లేకపోతే 6 బాణంలాగా మనం ఉన్నవారిమేనని దీని ద్వారా తెలుసుకోవచ్చు. హగ్గయి గ్రంథంలో చూస్తే 6వ నెలలో దేవుడు వారితో మాట్లాడాడు. మీరు ఎంతకాలం ఇంకా దేవుడు మనల్ని పలకరించలేదు, లేదా దేవుడు మనకి దేవుని మందిరం కట్టడానికి సమయం రాలేదు అని అనుకుంటారు. దేవుని ఆలయం పాడైపోయి ఉంటే మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడం తగునా అని మాట్లాడతాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. కనుక ప్రియులారా, అది 6వ నెల, అది 6వ నెల. గొప్ప విషయం ఏంటంటే లూకాసు వార్తలో గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చింది 6వ నెల. ఆ 6వ నెలలోనే ఆమె గర్భం దాల్చింది. పరిశుద్ధాత్మ వలన దేవుణ్ణి గర్భం దాల్చింది. దేవుడు మానవ శరీరంలోకి వచ్చిన నెల 6వ నెల. ఇక్కడ యేసు ప్రభు వారు నీళ్లు నింపమని చెబుతున్నటువంటి బాణలు 6 బాణలు. దైవత్వంతో మనం నింపబడటం కోసం ఈ 6 మనల్ని పిలుస్తుంది. 6 అనేది మానవుని సంఖ్య. మనిషిని 6తో చేస్తాడు. దేవుడు మనిషిని సృష్టించింది కూడా సృష్టిలో
6వ రోజును సృష్టించాడు కదా, 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యూదులకు 6వ రోజు విశ్రాంతి దినానికి ముందు వచ్చే రోజు సిద్ధపాటు రోజు. ప్రభువు ఈ 6 బాణలు నింపమన్నాడంటే సిద్ధపాటును గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 6వ పుస్తకం బైబిల్లో యెహోషువ అనే పదం యొక్క గ్రీకు రూపమే జీసస్, యేసుక్రీస్తు వారు. కాబట్టి జాషువా ఎలాగైతే మోషే తర్వాత ప్రజలను నడిపిస్తాడో, ధర్మశాస్త్రము తర్వాత యేసుక్రీస్తే ప్రజలను నడిపించేటువంటి గొప్ప మార్గమై ఉన్నాడు. కాబట్టి రాతి బాణల గురించి ఈ విషయాలు మనం చూసాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను వరుసగా చెప్పేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఎక్కువ వివరణ చెబితే టైము ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అలా చెప్పేస్తూ ఉన్నాను. ఇక దీనిలో మనం చూడాల్సింది వైన్ వాటర్గా మారటం. వైన్ అనేటువంటి మాటను వారు ఐనాస్ అని పిలుస్తారు. ఐనాస్ అనేటువంటిది ఉంది. ఇంకా యయీన్ అనేటువంటి వైన్ ఉంది. చాలా రకాల వైన్స్ ఉన్నాయి. హీబ్రూ భాషలో చాలా రకాల వైన్స్ గురించి చెప్పబడుతుంది. ఈ వైన్ దేనికి గుర్తంటే నంబర్ 1 జస్టిస్. ద్రాక్షారసం దేనికి గుర్తంటే జస్టిస్, న్యాయం తీర్చడం కోసం, జడ్జిమెంట్కి సాదృశ్యంగా చెప్పబడింది. 75 సంకీర్తన 8వ వచనంలో యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అది సంభారముతో పొంగుచూ ఉన్నది అని తెలియచేయబడుతుంది. ప్రకటన గ్రంథంలో ఇదే విషయాన్ని 16వ అధ్యాయం 19వ వచనంలో, 17వ అధ్యాయం 2వ వచనంలో, 6వ వచనంలో, 18వ అధ్యాయం 8వ వచనంలో కూడా తెలియచేస్తాడు. కనుక ప్రియులారా, ద్రాక్షారసము, సంభారముతో కలిసిన ద్రాక్షారసము జడ్జిమెంట్, జస్టిస్కి సాదృశ్యంగా ఉంది. నీళ్లు పారినట్లుగా నీతిని జరగనివ్వండి, న్యాయాన్ని జరగనివ్వండి. ద్రాక్షారసము దేవుని యొక్క నీతి న్యాయములకు కూడా సాదృశ్యంగా చెప్పబడుతున్నది. రెండవది, ద్రాక్షారసము జ్ఞానానికి సాదృశ్యం. ద సింబల్ ఆఫ్ విజ్డమ్, సింబల్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ జస్టిస్. ఎలాగూ అంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, 9వ అధ్యాయం మనం గత సంవత్సరంలో ధ్యానం చేసాం, గుర్తుందా? జ్ఞానము ఒక స్త్రీ వలె మాట్లాడుతుంటుంది. 7 స్తంభాలతో ఇల్లు కట్టుకొని జ్ఞానం లేని వారిని పిలుస్తూ ఉంటుంది. నేను వధించినటువంటి పశువులతో చేసినటువంటి భోజనాన్ని వచ్చి భోంచేయండి, నేను కలిపిన ద్రాక్షరసాన్ని మీరు తాగండి. కలపని ద్రాక్షారసం కాదు, కలిపిన ద్రాక్షారసం, జ్ఞానము కలిపిన ద్రాక్షారసం, దానిని మీరు త్రాగండి. అంటే బైబిల్ ఒక ద్రాక్షారసాన్ని త్రాగటానికి ఆమోదిస్తుంది. ఆ ద్రాక్షారసం ఏంటంటే మిష్నా, టాల్ముడ్ అనేటువంటి యూదుల గ్రంథాల ప్రకారం సాధారణంగా అప్పటి కాలంలో ఈ ప్రకృతి నుంచి తీసినటువంటి ద్రాక్షారసము కొంతకాలానికి అది బాగా పులిసిపోయి ఆల్కహాల్గా మారుతుంది. దానిలో ఆల్కహాల్ పర్సంటేజీ 12 నుంచి 13% ఉంటుందంట. అది మొత్తిస్తుంది. కనుక దాన్ని దేవునికి సమర్పించేటప్పుడు కానీ, వారు పుచ్చుకునేటప్పుడు కానీ 1 కప్పు ఆ ద్రాక్షరసానికి ఆ కప్పుతో 3 కప్పుల నీళ్లు కలిపి ద్రాక్షరసం తాగాలంట. అంటే అప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 2.5% అవుతుంది. అది త్రాగినా ఇబ్బంది లేనిది, ఆరోగ్యకరమైనది. శరీరంలో టాక్సికేషన్ మొదలైన వాటిని కూడా అది జాగ్రత్తగా చూస్తుంటుంది. కాబట్టి దానిని తాగవచ్చు అని ఒక ఆజ్ఞిస్తారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియ్యండి అని చెప్పబడింది. ఇక్కడ షకార్ అని చెప్పబడింది. అది ఇంగ్లీష్లో స్ట్రాంగ్ వైన్ అని చెప్పబడుతుంది. ఆ స్ట్రాంగ్ వైనే ఏమి నీళ్లు కలపనటువంటి 12% ఆల్కహాల్ ఆ రోజుల్లో. ఇప్పుడు మరి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. కనుక ఆ ద్రాక్షరసం దాన్ని ఇవ్వండి, అంటే నీళ్లతో డైల్యూట్ చేయని దాన్ని ఇవ్వండి. ఎవరికి? ప్రాణం పోతున్నవాడికి. యేసుక్రీస్తు వారికి కూడా అదే సిలువలో ఇవ్వాలని చూశారు. రెండవదిగా అక్కడే 31వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథంలో మనోవ్యాకులం గలవానికి ద్రాక్షరసం ఇవ్వండి అని అంది. ఈ ద్రాక్షరసానికి యయీన్ అనేటువంటి పేరు చెప్పండి పదం. పైదానికేమో షకార్, దీనికేమో హిబ్రూ భాషలో యయీన్, అంటే ఇంటాక్సికేషన్, వైద్యము కోసమై ఉపయోగించేది.
వైద్యం పర్పస్లో ఉపయోగించేది. మొత్తం మీద బైబిల్లోనండి 247 సార్లు ద్రాక్షరసం వాడుకుని గురించి చెప్పబడితే 40 సార్లు మాత్రమే అది మద్యంగాను వ్యతిరేకమైనదిగాను చెప్పబడింది. 145 సార్లు దైవ సంబంధమైనటువంటిదిగా చెప్పబడింది. 145 సార్లు, 40 సార్లు మాత్రం వ్యతిరేకంగా చెప్పబడింది. 62 సార్లు న్యూట్రల్గా, అటు దైవికమైనదిగా కానీ లేదా మద్యం లాంటిదిగా కానీ చెప్పబడలేదు, న్యూట్రల్గా చెప్పబడింది. కనుక ద్రాక్షారసాన్ని దేవుడు ద్రాక్ష మొక్కను నేను నాటాను శ్రేష్టమైన ద్రాక్షవళ్ళని యెషయా గ్రంథంలో తెలియజేశాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షవళ్ళినని తెలియచేశాడు. జకర్యా గ్రంథంలో ద్రాక్షరసం చేత యవ్వన స్త్రీలు వృద్ధి నొందెదరు అని 9వ అధ్యాయం 17వ వచనం చెప్పబడింది. పరమగీతం 5వ అధ్యాయం 1వ వచనం సగంలో క్షీర సహిత ద్రాక్షరసం పానం చేయుచున్నాను ప్రాణేశ్వరి అని తెలియచేయబడుతుంది. ఈ మాటలన్నిటి బట్టి కూడా ద్రాక్షరసం ఆరోగ్యదాయకమని 3వదిగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా వైన్ ఈజ్ జాయ్. ద్రాక్షరసం అంటే ఆనందం, సంతోషం. ఓసారి ఒక పొలిటికల్ ఇష్యూని చెట్ల రూపంలో చెప్పారు బైబిల్లో. చెట్లన్నీ, అడవిలో చెట్లన్నీ పోయి ఒలివ చెట్టుని అడిగాయంట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆ చెట్టుని అడిగితే నేను రాను, మీ మీద పరిపాలన చేయను అన్నది. ఆ తర్వాత అంజూరపు చెట్టుని అడిగాయి. అంజూరపు చెట్టు కూడా నేను రాను, నేను మీ మీద పరిపాలన చేయను, నేను ఫలాలు ఫలిస్తానని. ద్రాక్ష చెట్టుని కూడా వచ్చి అడిగాయి న్యాయాధిపతులు 9:13లో. ఆ ద్రాక్ష చెట్టు అంటుంది, దేవునిని నరులను సంతోషపరచు ద్రాక్షారసమును నేను ఫలించకుండా, ఆ కాయలను నేను పండకుండా మీ మీద రాజునై ఉండి అటు ఇటు పోవటానికి నేను వస్తానా? అది నాకు అవసరం లేదు, నాకు ఆ పని అవసరం లేదు. నేను ఫలించటానికి దేవుడు నన్ను మొలిపించాడు, కనుక నేను ఫలిస్తానని చెప్పింది. అంటే ద్రాక్షరసం ద్వారా దేవుడు మానవుడు ఇద్దరు కూడా సంతోషిస్తున్నారంటే దేవుడు త్రాగడు, దేవునికి సమర్పిస్తాం. దానికి 5వదిగా అర్పణ అని మనం చెప్పుకోవాలి. వైన్ ఈజ్ సాక్రిఫిషియల్ సాక్రిమెంట్. నిర్మాకాండం 29వ అధ్యాయం 40వ వచనంలో పానీయార్పణంగా 30 ద్రాక్షరసాన్ని తీసుకురావాలని సమూయేలు తల్లి అయినటువంటి అన్నా కూడా ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తీసుకొని తూమెడు పిండి తీసుకొని ద్రాక్షరసం తిత్తి తీసుకుని వచ్చింది దేవుని సన్నిధిలో సమర్పించడానికి. కనుక దేవునికి అర్పించే అర్పణల్లో కూడా ద్రాక్షరసము ఉన్నది. 6వదిగా వైన్ ఈజ్ గాడ్. యేసు అన్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని, నా తండ్రి వ్యవసాయకుడని ప్రభువు చెప్పాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ద్రాక్షరసం అంటే ఏమండి? న్యాయము, తీర్పు. ద్రాక్షరసం అంటే జ్ఞానము, విజ్డమ్. ద్రాక్షరసము అంటే ఆరోగ్యకరము, హెల్తీ విషయము. 4 ద్రాక్షరసం అంటే సంతోషం, జాయ్. 5 ద్రాక్షరసం అంటే అర్పణ. 6 ద్రాక్షరసం అంటే దేవుడే. కనుక ద్రాక్షరసం తాగుతామండి, మద్యం తాగుతామని అన్నారు. మద్యం ఎన్నిసార్లు ఎలా ఉపయోగించబడిందో బైబిల్లో చెప్పాను. అయినా పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, మత్తులై ఉండకుడి. తెస్సలోనికైలకు కూడా ఈ మాట తెలియజేయబడుతుంది. కనుక మద్యపానము అనేది బైబిల్ నిషేధిస్తుంది. స్ట్రాంగ్ వైన్ బైబిల్ నిషేధిస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి ద్రాక్షరసాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేస్తున్నది. కాబట్టి మనము దానిని పుచ్చుకోవచ్చు. అయినా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని పుచ్చుకోవటం అంటే దాని గురించి తెలుసుకోవటం మంచిది. తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆయన యేసు క్రీస్తు వారే, ఆయన రక్తమే ద్రాక్షరసంగా మనకి ఇవ్వబడింది. దానిని మనం పుచ్చుకోవాల్సిన వారమైనా. ఇక చివరిగా ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం, వాటర్ ఆర్ వైన్. అంటే యేసుక్రీస్తు వారు పంచమని చెప్పింది నీళ్లన ద్రాక్షరసంన? యేసుక్రీస్తు వారు నీళ్లని ద్రాక్షరసంగా మార్చాడా, లేకపోతే నీళ్లు నీళ్లుగానే ఉండి ద్రాక్షరసం వల్లే ఉన్నాయా? ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3 చోట్ల నీళ్ళు అనే మాట చెప్పబడిందంటే 7వ వచనం చూడండి. ఆ బాణలు నీళ్లతో నింపుడి అని చెప్పబడింది. ఆ బాణలు నీళ్లతో నింపుడి అని చెప్పబడింది. అలాగే 9వ వచనంలో 2 సార్లు ఎలా ఉందో చూడండి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయినా, ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయినా. గుర్తుపెట్టుకోండి,
నీళ్లు ముంచి తీసుకుని వెళ్ళారు. నీళ్లు పొయ్యమన్నాడు ఆ తొట్టిల్లో. వాళ్ళు తిరిగి నీళ్ళే తీసుకెళ్ళి పంచమంటే నీళ్ళే ముంచి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు, నీళ్లు రుచి చూశాడు, ద్రాక్షారసమైన నీళ్లను రుచి చూశాడు అని 9వ వచనం చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఇంతకీ నీరు ద్రాక్షరసమైందా, నీరు నీరుగానే ఉండి ద్రాక్ష రసం వలె ప్రవర్తించిందా అంటే నీరు నీరుగానే ఉంది. అది ద్రాక్షరసం యొక్క టేస్ట్ని, ద్రాక్షరసం ఇచ్చేటువంటి బలాన్ని, సత్తువుని, ఆనందాన్ని కలిగించింది. కనుక దాన్ని ఏమన్నాడంటే శ్రేష్టమైన ద్రాక్షరసము అని తెలియజేశాడు. పిల్లరా, వట్టి తొట్టిలను నీళ్లతో నింపాలి. నీరు ఇందాక చెప్పుకున్నాం, దేవుని వాక్యము. నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టు ఎవరంటే వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించేవాడు. ఆయన వాక్యము నీటితో పోల్చబడింది. ఆయన దానిని వాక్యము చేత ఉదక స్నానము చేయించాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో తెలియచేయబడుతుంది. కనుక నిర్మలమైన నీరు అని వాక్యాన్ని గురించి చెప్పబడింది. కాబట్టి వాక్యమును నింపాలి, వాక్యాన్ని నింపుకోవాలి, వాక్యాన్ని మనం చదువుకోవాలి, వాక్యాన్ని మనలో వాక్యాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని ఇతరమైన అనేకమైన కట్టుకథల వైపు దయచేసి పరిగెత్తుకెళ్ళొద్దు. అవి ద్రాక్షరసపు శక్తిని ఇవ్వలేవు. వాక్యము మాత్రమే మనకు ద్రాక్షరసము శక్తిని ఇస్తుంది. కనుక ప్రభు కూడా నీళ్లు నింపండి అన్నాడు. ఈ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఆ నీటిని మళ్ళా పంచినప్పుడు ఆయన ఆజ్ఞాపించి ఇప్పుడు తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపించినప్పుడు, అది తీసుకుని వెళ్ళినప్పుడు ద్రాక్షరసము, శ్రేష్టమైన ద్రాక్షరసం టేస్టు, నాణ్యత కలిగి ఉంది. కనుక మనం నీళ్లతో నింపితే మన బ్రతుకులను, మన జీవితాలను దేవుని వాక్యముతో కడుక్కుంటూ, దేవుని వాక్యముతో నింపుకుంటూ, దేవుని వాక్యాన్ని త్రాగుచూ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ తరిస్తూ ఉంటే దేవుడు మన బ్రతుకులను ద్రాక్షారసంగా మారుస్తాడు. ద్రాక్షారసము ఆయన పైకెత్తి ద్రాక్షారసాన్ని పుచ్చుకొని త్రాగండి, ఇది మీ కొరకు విరగ్గొట్టబడుతున్న నా రక్తము. వాక్యముతో నింపబడినటువంటి జీవితం యేసు రక్తము వలె యేసు రక్తములోని శక్తిని పొందుకుంటుంది, యేసు రక్తములోని జీవాన్ని పొందుకుంటుంది, యేసు రక్తములోని విజయాన్ని పొందుకుంటుంది, యేసు రక్తం వలన కలిగేటువంటి అధికారాన్ని పొందుకుంటుంది, యేసు రక్తం వలన కలిగేటువంటి విమోచనను పొందుకుంటుంది. కనుక నింపండి, తొట్టెలు నింపండి, ఖాళీగా ఉన్న తొట్టెలు నింపండి. ఏదో పనికిరాని తొట్టెల వైపు పరుగులెత్తబాకండి. వాక్యాన్ని మీ హృదయంలో నింపండి. ఇది క్రీస్తు యేసు వలన జరిగినటువంటి కార్యం, క్రీస్తు యేసు ద్వారా కలిగేటువంటి కార్యం. పాత యూదుల సాంప్రదాయాలు, మన ఊహలతో చేసేటువంటి కొన్ని సాంప్రదాయాలు, ఎవరెవరో గొప్ప వ్యక్తులు అనుకుని పరుగులెత్తేటువంటి సాంప్రదాయం, ఇలాంటి జీవము లేని నమ్మకాలను తీసివేయండి. జీవము కలిగిన క్రీస్తు చెప్పినట్లుగా వాక్యం అనే ఆ గొప్ప నీళ్లతో నింపండి మీ హృదయాన్ని, మీ ఆత్మకు ఆ నీళ్లు త్రాగించండి. దేవుడు నిన్నే ఒక గొప్ప ద్రాక్షరసంగా, నాణ్యమైన ద్రాక్షరసంగా, సర్టిఫైడ్ ద్రాక్షరసంగా ఆయన చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ఈ సూచికలు చేశాడు. మొట్టమొదట ఆశ్చర్యకరంగా నీళ్లుగానే ఉన్నాయి, కానీ అది ద్రాక్షరసం వల్లే శ్రేష్టమైన రుచిని, దానివల్ల కలిగేటువంటి శక్తిని, మొదలైన వాటన్నిటినీ ఇచ్చింది. కనుక ఈ వాక్యము మన హృదయాలలో నింపుకుంటూ ఉంటే ఆ గొప్ప శక్తి, అధికారము, పరిశుద్ధత, పవిత్రత, యేసు రక్తం వలన కలిగేటువంటి విమోచన మొదలైనవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి నీటిని ద్రాక్షరసంగా మార్చాడని చెప్పుకునేటువంటి కానాలో జరిగిన మొదటి సూచిక క్రియలో ఉన్నటువంటి రహస్యం. ప్రియులారా, వివాహ సందర్భంలో చెప్పుకునేటువంటి టెక్స్ట్ ఇది, పాఠం. కానీ మనం వివాహ సంబంధమైన విషయం ఏది కూడా మాట్లాడుకోకుండా నీటిని ద్రాక్షరసంగా మార్చడంలో ఉన్నటువంటి రహస్యం ధ్యానించాం. కనుక దీన్ని మీరు జాగ్రత్తగా మీ హృదయాల్లో బదిలపరచుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి మళ్ళా ఇంకోసారి వినండి, ఇతరులకు కూడా తెలియచేయండి, లైక్ చేయండి. తద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా చూడటానికి అవకాశం ఉంటుందంట.
అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా మీకు తోచిన మీ హృదయంలో ప్రభు కలిగించినటువంటి తలంపును బట్టి దాసుని పరిచర్యను ప్రేమించి కానుకను కూడా అందించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన. మహాగణుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రం నాయన. నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆ గొప్ప మొదటి సూచిక క్రియను గురించి ధ్యానించాం. 6 రాతి బాణల వలె మా బ్రతుకు కూడా నాయన పనికిరాని వేలుపుల వైపు, పనికిరాని పద్ధతుల వైపు, జీవము లేని ఆచారాల వైపు పరిగెత్తుతున్నదేమో. తండ్రి, కనికరించి ఎక్కడికో పరిగెత్తటం కాక మా బ్రతుకులలో మీ వాక్యాన్ని నింపుకొని మీ యొక్క గొప్ప నామం యొక్క శక్తిని బట్టి ద్రాక్షరసముగా నీరు మారినట్లుగా మా బ్రతుకులు కూడా శ్రేష్టమైనవిగా, మధురమైనవిగా, జీవము కలిగినవిగా, విమోచించబడినవిగా తండ్రి అంత గొప్ప స్థితిని పొందుకోగలిగేటట్లు కృపదయిచ్చేయండి. ఈ విషయాలను మేము మర్చిపోకుండా మా జీవితాంతమున తండ్రి మీ వాక్యమును సేవించుచు, ధ్యానించుచు మా యొక్క ఆత్మకు, మా హృదయానికి నాయన ఆ వాక్యమును నింపుతూ తృప్తిపరచుకుంటూ, తద్వారా నాయన యేసు రక్తముగా చెప్పబడినటువంటి ద్రాక్షరసముగా పోల్చబడిన యేసు రక్తము యొక్క విమోచన, బలము, అధికారము, జ్ఞానము, శక్తి, పునరుద్ధాన బలము మేము పొందుకొని ఒక నూతనమైనటువంటి వ్యక్తులంగా, క్రీస్తు చేత ముద్ర వేయబడిన వ్యక్తులంగా జీవించేటువంటి శక్తిని, కృపను మాకు దయచేయండి. నేను వాక్యాన్ని మేము గుర్తుపెట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఆయన ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు విన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించిన ఆయన, వారి జీవితాలలో ఉన్న లోటుపాట్లు నువ్వు తీర్చగలవని, నీళ్లను ద్రాక్షరసము శ్రేష్టమైన దాని వలె మార్చిన మీరు సమృద్ధినిచ్చి పోషించగలిగిన వారని, అయా వారి జీవితాల్లో ఉన్నటువంటి దౌర్బల్య స్థితులను ఆశీర్వాదంగా మార్చే దేవుడు అని నాయన నమ్మిన తండ్రి, మీ వాక్యమునకు లోబడటానికి కృపద ఇచ్చేయండి. రోగము, వేదనలు, శోధనలు, సమస్యలు, ఇక్కట్టులు, కష్టములు, పేదరికము మొదలైనవి ఏ సమస్యలో బిడ్డలు ఏ లోటుతో బాధపడుతూ ఉన్నారో నాయన కనికరించి కృప చూపించి ఆ బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించి సమృద్ధితో, క్షేమముతో, సమాధానముతో, ఆరోగ్యముతో నింపమని నా తండ్రి తిరిగి మేమందరం మరోసారి కలుసుకునే భాగ్యం దయచేయమని. ఎవరెవరు ఏ విషయమై మీ వైపు నాయన వారి హృదయములనెత్తి మాట్లాడుతూ ఉన్నారు, దయతో వారి ప్రార్థనలు ఆలకించండి. మరియమ్మ గారి యొక్క మాటను మీరు మన్నించారు మా ప్రభువా. ఆమెతో పోల్చుకోదగిన వారిమి కాదు, కానీ యేసు స్వామి యొక్క శక్తిని బట్టి వేడుకుంటున్నాం. కనికరించి మాకు సహాయం చేసి మేలు చేసి దీవించమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు యేసు క్రీస్తు వారి పేరున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి. సెలవు.